దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. నమ్ముతున్నారా? సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? నిజంగానా? దేవుని రాకడ ఎంత సమీపంగా ఉందంటే చాలా మంది లోకల్లో పలు ప్రాంతాల్లో నలుమూలల్లో ప్రతి ఒక్కరికి, అంటే దేవునికి దగ్గరగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో దర్శనాలు. ఇదిగో నేను అతి త్వరలో రాబోతున్నా, నేను రాబోతున్నా అనే పలు విధాల్లో మనుషులకి దేవుడు తన్ను తాను కనపరుచుకొని మాట్లాడుతున్నాడండి. If you see these times, don't you understand that we are nearer to God more than ever? దేవుని రాకడ ఎంత సమీపంగా ఉందో నిజంగా మనల్ని మనము సిద్ధపరచుకుందాము. చాలా మంది మనము you could be anywhere else at this point కదా, లోక పనుల్లో, లోకపు కార్యాలలో, వ్యక్తిగత పర్సనల్ థింగ్స్లో అన్నిట్లో ఉండొచ్చు. బట్ యు చూస్ టు కమ్ హియర్ టు స్పెండ్ టైమ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. మనం వచ్చినప్పుడు చాలా మందికి అర్థం కాదు, ఇంత త్యాగపూర్వకంగా, ఇంత పంక్చువల్గా, ఇంత రెగ్యులర్గా వెళ్ళటం అవసరమా? 2 దారులు ఉన్నాయి. ఒకటి విశాలమైన మార్గం, ఒకటి ఇరుకైన మార్గము. విశాల మార్గంలో ఇంకా చాలే, నీ భక్తి చాలే, దా మాతుట్రా, ఇదిగో యూ కెన్ కాంప్రమైజ్ లిటిల్ అన్నట్టు మనల్ని ప్రేరేపిస్తుంటారు. ఇరుకైన మార్గము మనం వెళ్తా ఉంటాం, ఇరుగ్గానే ఉంటుంది. కష్టాలు, శ్రమలు, కన్నీర్లు, బాధలు, వేదనలు, పోరాటాలు, హింసలు, నిందలు, ఇవన్నీ ఇరుగ్గానే ఉంటుంది. ఎత్తిందే ఎవరికి సుఖంగా ఉండదండి. వెళ్తున్నప్పుడు ఎందుకు నీకు అవసరమా, ఎందుకు ఈ శ్రమ నీకు అవసరమా అని మనుషులు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒకరోజు అర్థమవుతుంది, విశాల మార్గము వెళ్ళగా ఇరుకు అవుతుంది, ఇరుకు మార్గము వెళ్ళగా ఏమవుతుందండి? విశాలంగా అవుతుంది. ఎంతో ఫేమస్ కేట్ స్పేడ్ అనే బ్రాండ్ తెలుసా అండి? యుఎస్ బ్రాండ్. షీ వాజ్ అ ఫేమస్ ఆంట్రప్రనర్. బ్యాగ్స్, వాచెస్, ఫోన్ కేసెస్, ఇవన్నీ చాలా వెరీ వెరీ హ్యూజ్ బ్రాండ్. గొప్ప పేరు సంపాదించుకుంది. కానీ ఒకానొక రోజు గొప్ప పేరు, డబ్బు ఏమి లేదు, అన్నీ ఉంది, కలిగిందంతా. మనం అనుకుంటాము, నాకు డబ్బులు ఉంటే నేను ఆనందంగా ఉంటాను, నాకు పేరు ఉంటే నేను దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ అనుకుంటాం. నో, షీ హ్యాడ్ ఇట్ ఆల్. కానీ ఒకరోజు న్యూయార్క్ సిటీలో అట్ 55 years షీ కమిటెడ్ సూసైడ్. ఎందుకు? లోకం ఇస్తుంది అనుకుంది సంతోషం, లోకం ఇస్తుంది అనుకుంది ఆనందము, లోకం ఇస్తుంది అనుకుంది అంతా తనకి తృప్తి. కానీ తెలుసుకుంది లోకం ఇచ్చేది ఏది లేదు, నిజమైన ఆనందం యేసులోనే. ఆమెన్.